మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం అయితే విశాఖపట్నం భీమిలి దగ్గరలో ఉన్న తొట్లకొండలో అయితే ఉన్నాం. ఇది మంచి బ్యూటీ స్పాట్ అని అంటారు. సో దీని యొక్క అందాలు మనం మరికొన్ని ఈ రోజు చూసేద్దాం. అండ్ దీనికోసం మరిన్ని వివరాలు ఇక్కడ విజిటర్స్ అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చాయి. సో ఇప్పుడు మనం తొట్లకొండ బీచ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. సో బీచ్ వ్యూ యొక్క అందాలు ఇక్కడ నుంచి మనం చూసొచ్చేద్దాం రండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి బీచ్ వ్యూ ఎంత అందంగా కనిపిస్తుందో. జనరల్గానే వైజాగ్ బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాంటిది కొండపై నుంచి చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంది అసలు వైజాగ్ బీచ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడున్న విజిటర్స్తో మాట్లాడి మరికొన్ని వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే ఇక్కడ తొట్లకొండ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేడం, పూర్వం ఇది ప్రాచీన అంటే పూర్వం బౌద్ధ శిష్యులు ఇక్కడ నివసించేవారని మేము విన్నాము. ఈ తొట్లకొండ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1978లో ఇండియన్ నేవీ వాళ్ళు ఏంటంటే ఇది అనుకూలంగా ఈ ప్లేస్ ఉందని వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఆర్డర్లు తీసుకొని త్రవ్వకాలు మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టేటప్పుడు కొన్ని ప్రాచీన అంటే పూర్వం నాణ్యాలు, పాత్రలు, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు త్రవ్వకాల్లో బయటపడేటప్పుడు అవి హైదరాబాద్ ల్యాబ్కి పంపించారు. పంపించిన తర్వాత ఆ ల్యాబ్లో ఏమని తెలియదంటే బౌద్ధ భిక్షులు ఈ తొట్లకొండ మీద నివసించేవారని నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ వారు ఏంటంటే ఆర్కాలజీ పురావస్తు శాఖ వాళ్ళు ఏంటంటే ఆ పనులు స్టార్ట్ చేశారనమాట. ఆ పనులు స్టార్ట్ చేసిన తర్వాత అది బౌద్ధ భిక్షులు ఉన్నారని నిర్ధారణ అయిపోయిన తర్వాత దానిని ఆ పాతగా ఉన్నదాన్ని మోడిఫికేషన్ చేసి స్తూపాలుగా కట్టారు. కట్టిన తర్వాత అప్పటి నుండి సందర్శకులు ఎక్కువగా రావడం జరుగుతుంది తొట్లకొండ మీద. ఆంధ్ర నుండి కాదు, ఇతర స్టేట్ల నుండి కూడా, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఇలాగ అంటే మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్ల వారు ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తూ సందర్శిస్తున్నారు. ఈ సందర్శనలు ఏంటంటే ఈఎంఆర్డీఏ వాళ్ళు ఏంటంటే ఇక్కడ పార్క్ కూడా నిర్మించారనమాట. ఈ పార్క్ కూడా ఏంటంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా సుందరకరంగా ఉంది. ఎందుకంటే సముద్రం పక్కన పార్క్ ఉండడం వల్ల ఏంటంటే సముద్రంలో బోటులు, ఆ సముద్ర వాతావరణం ఎక్కువగా ఏంటంటే ప్రయాణికులు సందర్శకులు ఆకర్షిస్తూ దీన్ని ఏంటంటే తొట్లకొండగా ఏంటంటే ఒక సందర్శకులు ఎక్కువైపోయారు అనమాట. అప్పటి నుండి మరి పూర్వం ఏంటంటే మా స్థానికులు ఉన్నారు కదా, మా గ్రామాల్లో ఉన్న స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పూర్వం ఇది త్రవ్వకాలు కాకముందు ఇక్కడ సింహాచలం నరసింహం అప్పన్నబాబు ఉన్నారని అంటే నమ్మకంతో ప్రతి సంవత్సరము సంక్రాంతి కనుమ రోజు ఎక్కువ ప్రజలు వచ్చి ఇక్కడ సందర్శించి అంటే దర్శించుకొని వాళ్ళు తెచ్చే వంటలు వండుకొని చేసి దర్శించుకొని వెళ్ళేవారు అనమాట. మరి పూర్వం కూడా ఈ కింద నుండి రహదారి కూడా ఉంది తొట్లకొండ మీదకి. అంటే రోడ్డు వేయక ముందు కూడా మా స్థానికులు ఏంటంటే రహదారి కూడా ఉందన్నమాట. ఇక్కడ తొట్లకొండ మీద ఎక్కువగా ఏంటంటే పూర్వం నుండి కూడా మా వ్యవసాయం చేసే రైతులు వాళ్ళ ఆవులు, గేదెలు, మేకలు ఎక్కువగా ఇక్కడ ఉండేవారు. మరి దీన్ని గవర్నమెంట్ వారు బౌద్ధ ఆరామని తెలిసిన తర్వాత ఇంకా సందర్శకులు ఎక్కువయ్యారు. తొట్లకొండ వ్యూ పాయింట్ 3 years అవుతుంది డెవలప్ చేసి. ఈ పార్క్ వల్ల వ్యూ పాయింట్ ఎక్కువగా వ్యూ కనిపించడం వల్ల పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చి పిక్నిక్ టైంలో కూడా జనాలు వచ్చి ఆహ్లాదకరంగా ఉండి ప్రజలు కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసి మధ్యాహ్నం టైంలో ఉన్న పిక్నిక్ ఇది వన భోజన టైప్లోనూ అందరూ వచ్చి భోజనాలు చేసి హ్యాపీగా వెళ్తున్నారు. ఇప్పుడు జనాలు సందర్శకులు ఒకే లోకల్ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్ నుంచి కూడా జనాలు విపరీతంగా వస్తూ ఇప్పుడు రష్గా ఉంటుంది తొట్లకొండ వ్యూ పాయింట్ పార్కు. ఈ పార్కు వల్ల చాలా జనాలు ఎంతమంది అయితే ఈ పార్క్ ఉండేది కాదు. తొట్లకొండది ఏముందని కొంత బౌద్ధ ధారణ ఉండేవి, వాటి కోసం తెలియక జనాలు వచ్చేవాళ్ళు. తొట్లకొండ ఏమన్నా రాతి శిల్పాలు తప్ప ఇంకేం లేవని వాళ్ళు. ఈ పార్క్ డెవలప్ అయినప్పటి నుంచి జనాలు చూసి వ్యూ పాయింట్లో సముద్రం బోట్లు కనిపిస్తాయి. లైవ్ లొకేషన్ చూసి వ్యూ పాయింట్ అంతా చూసి జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది అవుతుంటారమ్మా. అదేనమ్మా మాకు తెలిసిన విషయం. సో చూసారు కదా తొట్లకొండ ఈరోజు నాతో పాటు చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ రోడ్ వే అయి ఉండొచ్చు, లేదా చుట్టూ గ్రీనరీ అవ్వచ్చు. ఫస్ట్ క్లాస్ మెయింటెనెన్స్ అయితే మెయింటైన్ చేశారు తొట్లకొండ డిపార్ట్మెంట్. అండ్ సెకండరీ
బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ చక్కని మెయింటెనెన్స్ అయితే ఉంది. అంటే పిక్నిక్ స్పాట్ కింద కన్సిడర్ చేయొచ్చు, లేదా పీస్ ఆఫ్ మైండ్ కి అక్కడికి రావచ్చు. ఎందుకంటే చాలా మంచి మెయింటెనెన్స్ చేశారు. బీచ్ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్. అండ్ బుద్ధారామం ఏదైతే ఉందో చాలా మంచి రూల్స్ తో, రెగ్యులేషన్స్ తో దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో అది మంచి విజిట్ స్పాట్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో తొట్లకొండ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ ఇన్ వైజాగ్ టు విజిట్.